చాలా విషయాలు డిస్కస్ చేశారు. మీరు కూడా ఇంట్రడక్షన్ లో చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ప్రమాదం ఎవరికి ఉందంటే 5 అయిపోయారు కదండి. దస్తగిరి ఒకడు ఉన్నాడు, సునీల్ యాదవ్ ఒకతను ఉన్నాడు. వాళ్ళకు కూడా భద్రత లేదండి, జీవిత భద్రత లేదు. వాళ్ళకి ఏదో ప్రొటెక్షన్ ఉంటే ఉండొచ్చు కానీ భద్రత లేదు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక కేస్ స్టడీగా తీసుకునేటువంటి కేసు అండి. ఇది 7 సంవత్సరాలు అయినా ఇంతవరకు అసలు నిందితుడు అసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ విచారించాల. అవినాష్ రెడ్డికి అలాగా కూర్చోబెట్టారు, బెయిల్ ఇచ్చారు, ఆ కాగితాల మీద జరిగిపోయింది అంతా కూడా. అతనేమి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూడలే, ఇప్పుడు కూడా చూడలే. అత్యంత నెమ్మదిగా నత్తనడక నడుస్తున్నటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు, ఈడీ కేసు, వివేకానంద రెడ్డి కేసు, మొత్తం భారతదేశంలో ఈ 3 కేసులు నత్తనడక నడిచినట్టుగా మిగతా ఏ కేసులు నడవట్లా. మిగతా కేసులన్నీ వేగంగా జరుగుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి, సమస్యలు తీరిపోతున్నాయి. ఈ 3 మాత్రం ఏ మాత్రం ఒక్క అడుగు ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ రోజు సాయంత్రం వైఎస్ వివేకానంద రెడ్డిది ముందు గుండెపోటు అన్నారు, ఆ తర్వాత హత్య అన్నారు. కాదు రఫీ గారు, నేను అడిగిన ప్రశ్న తప్ప మీరు మళ్ళీ హిస్టరీలోకి వెళ్తున్నారు. నేనేం అడుగుతున్నాను, నో మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా అనుమానాస్పద మృతులు అవుతున్నాయి అని అంటే ఇందాక ఆయన అన్నారు కొన్ని సెక్షన్లు, ప్రొటెక్షన్లు, విట్నెస్లు ఉన్నాయి, అవి చొరవ తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి ఉన్న రెస్పాన్సిబిలిటీ అది. 2 ఇప్పటికే 4 అయినప్పుడు కూడా మీరు ఇంకా చొరవ ఎందుకు తీసుకోలేదు? వ్యవస్థలు ఇంకా ఏం చదువుతున్నాయి? కడప ఎస్పీ అశోక్ కుమార్ ఇది అనుమానాస్పద మృతి అంటున్నప్పుడు మీరెందుకు చొరవ తీసుకుని ఇంకా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? ఎప్పుడో ఇక మీద గుండెపోటు అని అంటే అవన్నీ ఓకే, ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు నేనేమి హోంమంత్రిని కాదు, నేనేమి ప్రభుత్వంలో లేను. నో మీరు ప్రభుత్వం నుంచి టీడీపీ స్పోక్స్ పర్సన్ గా కూర్చుంటున్నప్పుడు ఒక నిమిషం ఆగండి. టీడీఎల్పీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు స్వయాన నా చేతిలో గొడ్డలు పెట్టేశారు, నా చేతిలో కత్తి పెట్టారు, రక్తం గారిపోయింది, నా మీద ఇట్లా వేసేసారని చెప్పి మీ పరువు ప్రతిష్టల్ని వ్యక్తిగతంగా తీసేసిన కేసు ఇది. లేదా ప్రభుత్వం ఆ రోజు మీరు ఉన్నది కూలిపోయిన పరిస్థితి కల్పించింది. సరే, ఈ రోజు వాళ్ళు చేసిన దానికి మీకు ప్రభుత్వం అప్పచెప్పారు ప్రజలు. ఇలా ఇంకా నిర్లిప్తత కాదా ఇది? అంటే నన్ను చెప్పనిస్తే నేను ఒక నిమిషం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నేను అధికార ప్రతినిధి, ప్రభుత్వం లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు మేడం. మాకు పార్టీ ఆఫీస్ నుండి వచ్చేటువంటి నోటుని లేదా పత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని మేము మాట్లాడతాం. నేను కూడా మీలాగే డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. ఎందుకంటే సునీత గారు స్వయంగా ముఖ్యమంత్రిని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు, ఈ కేసుని ఒక కొలికి తీసుకురామని చెప్పారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా డెడ్ లైన్ పెట్టింది. అయినప్పటికీ కూడా ఇది ఎక్కడేసిన గొంగళి అక్కడ ఉండడం కాకుండా సాక్షులు ఎవరైతే ఉన్నారో చనిపోతా ఉన్నారు, సిరీస్ హత్యలు జరుగుతూ ఉన్నాయి. నేనేమంటానంటే సిబిఐకి ఒకటే ప్రశ్న వేస్తున్నా. ఇప్పుడు ఇది సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి సిబిఐకి ఒకటే ప్రశ్న వేస్తున్నా. ఆ రోజు గుండెపోటు అన్నారు, తర్వాత మర్డర్ అని తేలింది, ఎవరు చేశారో తెలియదు, దాంట్లో నిందితులు ఎవరో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సాయంత్రం పులివెందుల వచ్చి అతను గొడ్డలతో నరికారు, కమౌట్లో అక్కడి నుండి ఈడ్చుకుని వచ్చారు, కుట్లేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అది అతను చెప్పే వరకు ఎవరికి దీని మీద అసలు ఎవరు చేశారేంటి అనేది ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. మరి సిబిఐ జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఏ ఆధారాలతో గొడ్డలతో నరికారని చెప్పావు, ఏ రకంగా కుట్టారని చెప్పావు, నీకెవరు చెప్పారు అని ఇంతవరకు అడగలేదు. అంటే సిబిఐని జగన్మోహన్ రెడ్డి ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో